choose this పిచ్చిగా నచ్చావులే with this director particular. He said work hard. I was like, okay, fine. మీ క్యారెక్టర్ పిచ్చిగా నచ్చావులేలో ఎలా ఉంటుంది? టీజర్లో చెప్పాను, మీ పక్కింటి అమ్మాయి మీ పక్కింటి అబ్బాయి ఎలాంటి వేషాలు వేస్తారు అదే ఉంటుందంటే చేతన పక్కింటి అమ్మాయి వేషాల గురించి మాట్లాడుతుంది. You can see me crying, you can see me very serious, you can see me jumping, you can see me. They call me as Red Bull in the set అన్నమాట. సినిమాలో ఎవరినైనా కొట్టారా? ఇంటర్మీడియట్ స్కూల్ కొట్టారా? కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్ కాలేజ్ అండ్ ఎవ్రీవన్ లైక్ స్టార్టింగ్లో ఎవరో సీనియర్స్ ట్రై చేద్దాం చూసారు. కాలేజ్ అనే కాదు, చిన్నప్పటి నుంచి నేను అంతే. నేను చాలా భయపడ్డా, అమ్మో చేతన గారు మన జాతర ఉండాలనుకున్నా. వెన్ ఐమ్ టాకింగ్ ఇట్స్ లైక్ రియలీ వెరీ కంఫర్టబుల్. చాలా సైలెంట్గా సెటర్లు వేసేస్తుంటారు పక్కన నా మీద కూడా, నాకు అర్థం కాదు. నాన్న నేను మూవీస్లోకి వెళ్తాను అంటే అసలు ఎంత వెయిట్ ఉండేవాళ్ళు అప్పుడు? అంత లేదు అంటే పర్ఫెక్ట్. వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్? అంటే దానిలో వర్క్ చేసేటప్పుడు నేను ఇలా చేయాలి. మా నాన్న ఇప్పుడు ఏ మూవీ విన్నా కూడా మీరు రిలీజ్ చేయగలరా, దిస్ ఇస్ ద క్వశ్చన్. డూ యూ హ్యావ్ దట్ ఐడియా? అంటే అసలు మీరు అలా డిఫరెన్షియేట్ చేస్తారా? ఇది పెద్ద సినిమా, ఇది చిన్న సినిమా? నాకు ఆ కెమెరా, ఆ జనరేటర్ స్మెల్. ఐఎమ్ నాట్ ఇంట్రడ్యూసింగ్ యాజ్ ఎ హీరోయిన్, స్టోరీలోంచి హీరోయిన్ వస్తుంది. నాకు నేనులా కనిపించకుండా ఒక వేరే మేక్ ఓవర్ చేసుకొని నేను కనిపించి హీరోయిన్ అదేంటి ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకుండా బాధపడి. సెట్లో కూడా ఇలాగే ఉండేవారా యాక్టివ్గా? ఆఫ్ స్క్రీన్ రూమ్లో ఉండేటప్పుడు టెక్నీషియన్స్తో. హీరోతో అంటే మన రొమాంటిక్స్ అది ఇంకా అసలు ది మెమరబుల్ మూమెంట్ అనమాట. నువ్వు అడిగి చాలా ఇబ్బంది పెడుతున్నావు, చేసేసే. ఇప్పుడు మా నాన్నకి నాకేంటంటే నాన్న ఒక డ్రెస్ కొని పెట్టు, నాన్న అక్కడికి వెళ్దాం అంటే నేను నాన్న కాదు, నువ్వు డాటర్ కాదు. మీకు అనిపిస్తుంది ఎప్పుడైనా నాన్నగారు ఉన్నా కూడా అంత ఇంపార్టెన్స్ రాలేదేమో ఫిల్మ్ ఇండస్ట్రీలో? బ్రేక్ అంటారే అది రాకపోవచ్చు, కానీ మీరు డ్యాన్స్ గురించి ఎన్నిసార్లు మాట్లాడకండి, నాకు డ్యాన్స్ రాదు. పంది కూడా డాన్స్ చేస్తుంది, నువ్వేం చేస్తావు? డూ సంథింగ్ విత్ ద డాన్స్. డాడీస్ గర్లా లేదంటే మమ్మీ బాగా ఇష్టం? ఎవరితో యూజ్ ఉంటే వాళ్ళతోనే. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఎంత జెన్యున్గా ఉన్నా కూడా కొన్ని కైండ్ ఆఫ్ రూమర్స్ అనేవి ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఉన్నది లేనిది మొత్తం క్రియేట్ చేసి. నేను అట్లాంటి వాటిలో చాలా బాగా కౌన్సిలింగ్. అవునా? నేను విన్న వెంటనే ఐ కాల్డ్ హిమ్ అండ్ మాకు అసలు పరిచయం లేదు. నేను ఫస్ట్ చెప్పిందంటే ఐ రియలీ లవ్ యూ. అటాసుడమాకయో భరించలేనయో జతేను కావయో కదే మొదలెట్టయో. ఇక కుళ్ళుకుంటారు అందరూ, ఇంకా పవన్ కళ్యాణ్ నేను హక్ చేసుకున్నాడని వచ్చి అందరు నన్ను హక్ చేసుకోవడమే. షూటింగ్కి ముందు రోజే నన్ను ఒక రోజంతా అలవాటు చేసుకున్నాను. అండ్ తెలుగు అమ్మాయిలు అనేటప్పటికీ ఎందుకు ప్రిఫరెన్స్ లేదు అనే ఒక స్టేట్మెంట్, అండర్లైనింగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, అది ఎంతవరకు కరెక్ట్? డేర్ టు కమ్ అవుట్ అండ్ సీ ఇట్. నీకు నచ్చలేదా, చక్ ఇట్ ఆఫ్, వెళ్ళిపో. జూనియర్ ఎన్టీఆర్ సరసన చేతన ఉత్తేజ్ ఇలా గుడ్ రూమర్స్ వస్తే ఫైన్, ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్. కొన్ని డ్రెస్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు ఏంటి నా చేతన చెప్పిందని ప్రతి ప్రొడ్యూసర్కి చూపిస్తారా? మొత్తం సినిమాలో ఒక 1 సీన్ నా మీదే ఉంది అంటే ఐఎమ్ రెడీ.